ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలను కించపరుస్తూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖండించారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడిండు. ఆయనకి ఏదో బ్రేక్ డాన్స్ కావాలంట. అంటే 10 సంవత్సరాలు ఆయన రాజకీయం చేసిందంటే ఇలాంటి బ్రేక్ డాన్స్ బాగా అలవాటు అయినట్టున్నాడు ఆయన. సో తన ఇంట్లో మహిళలకు పెట్టుకొని వేరే మహిళల గురించి ఇలా మాట్లాడడం ఆయనకి ఎంత అనిపిస్తుందో, కరెక్ట్ అనిపిస్తుందో తెలియదు. కానీ ఆయనకు బుద్ధి వచ్చేటట్టు, ఆయనకు సిగ్గు శరము లజ్జ ఉంటే వాళ్ళు ఆయన దిగి వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన చెయ్యలేని పనులు వేరే గవర్నమెంట్ చేసుకుంటే చూసి ఓర్వలేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారనేది ప్రజలకు అందరికీ తెలిసిపోతుంది. స్పెషల్లీ మహిళలకు ఆయన చెప్పిన నిన్న అంత అసభ్యకరంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆయన క్షమాపణ చెప్పే వరకు మేము ఇలాంటి నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటాము.